దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. అందరు చెప్తామండి. ఆమేన్ చెప్పండి. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రభు నందు ప్రియమోళ్ళరా, మనము ఈరోజు ప్రభు సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించే వారిగా మనం ఉండాలి. మన జీవితంలో గత 6 నెలలు గతించిపోయి 7వ నెలలో మనం ప్రవేశపెట్టడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనం ఎంతగానో ప్రభుని స్తుతించేవారుగా గణపరిచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడు వాటి నుంచి మనల్ని కాపాడుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాడంటే కేవలం ఆయన కృప మన మీద అధికంగా ఉన్నది. ఉందా లేదండి? ఉన్న వాళ్ళందరూ మరి హల్లెలూయా చెప్తలేదు, అలాగే అంటున్నారు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. అధికమైన కృప మన ఎడల ఉంది కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాము. దేవుని సన్నిధిలో కూర్చున్నాము. హల్లెలూయా. అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. అయితే దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సువార్త 11వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటూ ఉన్నాము. లోక సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అరుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అమ్మా అనుగ్రహించినను. నేను చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. గత 2 వారాల నుంచి నేను పరిశుద్ధాత్మ కోసం మీరు మాట్లాడుకొని వస్తున్నారు ప్రభా. ఇది 3వ వారం ప్రభా. మీరు నాతో మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని కూడిన ప్రతి బిడ్డని మీ గాయపడిన స్థలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇంకా రావలసిన బిడ్డలు ఉన్నారు. నిశ్చిత్తమైతే వారిని అందరినీ కూడా నడిపించండి ప్రభా. ప్రభా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపించేయండి. మేమందరం కూడా వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా. అందరు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకి ఎత్తే వరకు చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు మీరు చేతులు ఎత్తుతలేదు అంటున్నారా? నేను చేతులు ఎత్తుతాను. ఒక దగ్గర అన్నారంటండి, అమ్మ చాలా అలసిపోయి ఉన్నాను, నేను కూర్చొని వాక్యం చెప్తాను అన్నారంట. విశ్వాసాలు అన్నారు, పాస్టర్ గారు మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము కూడా కోతలు కోసి అలసిపోయి ఉన్నాం, పడుకొని వింటామన్నారంట. అమ్మ ఇక మీరు అంటున్నారు అల్లి చెప్తున్నాను కానీ పాస్టర్ గారు చెయ్యి ఎత్తుతలేదు కదా అనుకుంటున్నారా? చెయ్యి ఎత్తపోయినా, నేను ఎత్తకపోయినా మీరేం చేయాలి? కంపల్సరిగా హల్లెలూయా చెప్పబోతే చెయ్యి ఎత్తాలి. హల్లెలూయా. అది దేవుడికి నైవేద్యము. మీకు అర్థమైందండి? దేవుడికి ఏంటండి? నైవేద్యము. చేతులు ఎత్తుట దేవునికి నైవేద్యం. నైవేద్యం పెడుతున్నాం దేవునికి. అందుకే హల్లెలూయా చెప్పండి మరొకసారి. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమోలరా, పరిశుద్ధాత్మ కోసం మనము దేవుని మాటలు వింటా ఉన్నాం. తను అడుగు వారికి దేవుడు నిశ్చయముగా ఇస్తాను అంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనకు కావాలి. దినాల్లో పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరు కూడా నింపబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ జీవితం కలిగి ఉండాలి. ఆత్మ పరిశుద్ధాత్మ మనల్ని బలపరచడానికి, పరిశుద్ధాత్మ మనల్ని సిద్ధపరచడానికి, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడానికి మనకు కావాలి. కంపల్సరిగా పరిశుద్ధాత్మ ఏది చెబితే ఆ ప్రకారంగా మనము నడుచుకోవాలి. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మని ఎవరు అడుగుతారో వాళ్ళకి అనుగ్రహిస్తానన్నాడు దేవుడు. వాళ్ళకే, అడిగిన వారికే చెప్పనమ్మా, అడుగుడే మీకు ఇవ్వబడను అన్నాడు. ఏం అడుగుతున్నాము? మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ప్రభా, పరిశుద్ధాత్మ నాకు కావాలి ప్రభా, పరిశుద్ధాత్మని పొందుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకుంటామో పరిశుద్ధాత్మని వరాలన్నీ
నీలో ప్రార్థిస్తూ ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధ వరాలన్నీ నువ్వు అనుగ్రహిస్తాడు. నువ్వు అన్య భాషలు మాట్లాడతావు, భాషలకు అర్థాలు చెప్తావు, ప్రవచనాలు చెప్తావు. ఆత్మలు వివేచిన వారం అనగా ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో, ఇతరులు అంటే వాళ్ళ గుణం ఏంటో మొత్తం మనకు తెలిసిపోద్ది. ఆత్మ వివేచన వరము అది ఎవరు అనుగ్రహిస్తారంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు. ఈరోజు పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. కలిగి ఉండాలి. అది చెప్పనమ్మా. ఈ అంచె దినంలో కావాలి. ఈ అంచె దినంలో దేవుని ఆత్మచేత నడిపించబడాలి. రెండోదిగా పెండ్లు కుమార్తెగా మనం సిద్ధపరచబడాలి. దేవుడి రాకడ త్వరగా రాబోతుంది కాబట్టి, దేవుడి రాకడ కొరకు మనం సిద్ధపడాలి. కాబట్టి మనం సిద్ధపరచేవాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మన సిద్ధపరచేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మనకు కావాలి ప్రభా, నేను పొందుకోకుండా నేను ఉండలేను ప్రభా అని మనం ప్రభు సన్నిధిలో అడుగుదాము. అయితే పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏమి కలిగి ఉండాలని, ఎటువంటి మనస్తత్వం ఉండాలని మనం జ్ఞాపం చేసుకుంటున్నాము. ఒకటి చెప్తారండి, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలంటే పాప క్షమాపణ కావాలి. రెండోదిగా పశ్చాత్తాపం కావాలి. మూడోదిగా ఉపవాసం ఉండాలి. ఏముండాలంటే ఉపవాసం ఉండాలి. నాలుగోదిగా ప్రార్థన జీవితం. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీదకి పరిశుద్ధాత్ముడు, ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దినపిల్లరా, ఇప్పుడు దేవుని మాట విందాం. ఒక మాట ఒకసారి చదువుతారండి. అపోస్తుల కార్యము 10:44. అపోస్తుల కార్యము 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ ఇన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. హల్లెలూయా. ఏమి విన్నవారికి అండి? ఆయన బోధ ఎవరైతే వింటున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగేను. బోధ విన్నవారికి. ఈరోజు మన బోధ వింటున్నామా? దేవుని వాక్యం వింటున్నాం కానీ మనిషి అయితే ఇక్కడ ఉంటుంది కానీ మనిషి ఎక్కడో విడేస్తున్నాం మనం. దేవుని బోధ విన్నవారి మీదకి అలనాడు పేతురు దేవుని వాక్యం చెబుతూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. బోధకుడిగా బోధిస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడైతే బోధిస్తున్నాడో బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అలా దిగి వచ్చాడట. అక్కడ వచ్చిన వాళ్ళు దేవుని నమ్మిన వారు కాదు. అక్కడ అపోస్తలుడైన అక్కడ కొర్నేలు అన్న వ్యక్తి చుట్టుపక్కల అందరినీ పిలుచుకున్నాడు, స్నేహితులను పిలుచుకున్నారు. ఎందుకు? మా ఇంటికి దైవజనుడు వస్తున్నాడు, ఆయనతో మీరు ప్రార్థన చేయించుకున్నాక రండి అని. ఆయనతో మీరు ప్రార్థన చేయించుకున్నాక రండి. ఇంకా వాళ్ళు మారు మనసు పొందలేదు. రక్షణ అనుభవం లేదు వాళ్ళకి. బాప్టిసం తీసుకోలేదు. బాప్టిసం తీసుకోలేదా? అన్యజనాంగం మన స్నేహితులను పిలిపించాడు, మా ఇంటికి మంచి దైవజనులు వస్తున్నారు, వారితో మీరు ప్రార్థన చేయించుకుంది కానీ రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ స్నేహితులు వచ్చారు, ముఖ్యమైన స్నేహితులు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు. ఈయన కొన్ని మాటలు జ్ఞాపం చేస్తున్నాడు, బోధ చేస్తున్నారు. దేవుని గురించి, సిలువ గురించి బోధ చేస్తున్నారు. క్రీస్తు కొరకు బోధ చేస్తుండగా ఆ బోధ విన్నవారు అందరి మీదకి హల్లెలూయా చెప్పండి. విన్నవారు వాళ్ళు ఎంత ఆసక్తితో వింటున్నారు తెలుసా అండి? మామూలుగా ఆసక్తితో వింటలేదు. ప్రియమైన దేవుడు, మనం విని ఏమవుతున్నాం అంటే విన్న వాక్యమే కదండి, ఇది తెలిసిన వాక్యమే కదండి అనుకుంటున్నాం. కానీ ఆసక్తితో నువ్వు దేవుని వాక్యం వింటే, ఆతృతతో దేవుని వాక్యం వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడున్న ఆత్మని ఇప్పుడు నీ మీదకి దిగి వస్తుంది. ఆమెను చెప్పండి. ఆయన మార్పు లేనివాడండి. చెప్పండి, మార్పు లేనివాడా? మార్పు లేదు ఆయనలో. ఆయన ఎప్పుడు ఎలాగ ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. మార్పు పొందిన వాళ్ళు ఎవరంటే, మార్పు చెందుతున్న వాళ్ళు ఎవరంటే మనమే. మనకి ఏముండదంటే
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ కాలంలో దేవుడు కురిపించినప్పుడు, ఆత్మ కురిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు కురిపించుడు? వాళ్ళు ఎంత ఆశతో, అన్యజనులైనా సరే ఎంతో ఆశతో దేవుని మాటలు వింటున్నారండి. దేవుని మాటలు వింటున్నారు. వాళ్ళ మనసులు ఎటువంటి పోనెత్తలేదు. వాళ్ళ ఇప్పుడు చూడండి, మనం ఇలా వాకింగ్ చెప్తున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చారనుకోండి, కొద్ది లేటుగా వచ్చిన ఎవరు వచ్చారు వాళ్ళకేసి చూస్తూ ఉంటాం. మనం వాళ్ళకేసి ఏం చేస్తామండి? చెప్పనమ్మా, చూస్తాం. ఎవరన్నా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసే మనిషే, లేచి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళకేసే ఏం చేస్తాం మనం? మన మనసు ఇట్టున్న వాక్యం మీదకి అటు వెళ్ళిపోతున్న వాడు మేము చూస్తూ ఉంటాం. వెళ్ళిపోవడం తప్పు, మరి మనం ఏం చేస్తాం? మరి వాడిని చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఆసక్తితో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధ వైపు మనం ఎప్పుడైతే వింటామో దేవుడి ఆత్మ వారి మీదకి వచ్చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియముల అపొస్తలుల కార్యములో మనం 2 అధ్యాయం 37-38 అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొన్న వారై దేవుడి మాటలు ప్రకటిస్తున్నారు. పేతురు గారు దేవుడి మాటలు ప్రకటిస్తుండగా వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంట. వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నాయంటండి. అక్కడున్న ప్రజలందరి హృదయాలు నొచ్చుకున్నాయంట. అక్కడున్న వాళ్ళు మావోలేత్తులు కాదండి, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్పవారు, శాస్త్రులు, పరిచారికులు, శంకరులు అందరూ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు వింటుంటే హృదయం నొచ్చుకున్నది. నువ్వు పాపయ్యా, నువ్వు దేవుని నమ్మయ్యా నొచ్చుకున్నప్పుడు అంటున్నారు, అయ్యా రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలంటున్నారు. వెంటనే రక్షణ పొందాలంటే మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే అన్నారు, మూర్ఖులైన ఈ తరం నుంచి ఏరైపోయి రక్షణ పొందండి అన్నాడండి. హల్లెలూయా. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశారు. మీరు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకోవాలంటే ముందు బాప్టిజం తీసుకోండి. అక్కడ బోధిస్తున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం 10వ అధ్యాయము కొర్నేలు ఇంటి దగ్గర 10వ అధ్యాయం 44 చదువుకుంటే, బోధ విన్నవారు అందరి మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చేసాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చేసాడు. ఎలా దిగొచ్చాడో మనకు తెలీదు. ఆ కాలం మన మీదకి వచ్చాను గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మేము అదే ప్రార్థన చేస్తున్నాము. అపోస్తలుల కాలంలో ఎటువంటి ఉద్యమం ఉన్నదో, ఎటువంటి ఆత్మతో నడిపించబడ్డవో ప్రభువా, ఈ కాలంలో కూడా అదే ఆత్మ మాకు కావాలి నాయన, అదే నడిపింపు మాకు కావాలి ప్రభువా అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే ఆత్మ కావాలి, అదే ఉద్యమం కావాలి. ఉద్యమం చల్లారిపోయింది. ఉద్యమం ఏమైపోయిందండి? చల్లారిపోయింది. మళ్ళా రగలాలి ఉద్యమం. హల్లెలూయా. ఉద్యమం మళ్ళా రగలాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైన దేవునిలోకి అప్పుడు మన భారతదేశం భయంకరమైన చీకటిలో ఉండేది. భయంకరమైన చీకటి, ఎలుగంటే తెలీదు. భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభుతో కలిసి జీవించి నడుచుకొని ఆయనతో ఉంటూ ఆయనతో గడుపుతూ ఉన్న తోమ మన భారతదేశాన్ని ప్రేమించి, దేవుడి స్తోత్రం హల్లెలూయా. భయంకరమైన చీకట్లో ఉన్న దినము, చీకట్లో ఉన్నది భారతదేశం అంతా. కరెంట్ అంటే ఏంటి తెలీదు, బ్యాంకులు అంటే ఏంటో తెలీదు, ప్రింటింగ్ ప్రెస్లు అంటే ఏంటో తెలీదు, పేపర్ అంటే ఏంటో తెలీదు. ఇంకా నాగరికత లేదండి. ఒకవేళ ఉదాహరణగా భర్త చచ్చిపోయాడు అనుకోండి, భార్యను కూడా బతుకుండగానే తగలబెట్టేసేవారు. అటువంటి పరిస్థితి అండి క్రీస్తు శకం జరిగిన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ పోగొట్టడానికి మన మధ్యకి, మన భారతదేశానికి ఎవరు వచ్చారంటే తోమా గారు వచ్చారండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తోమా గారు వచ్చి అన్నీ దేవుని కోసం చెప్పి, దేవుని కోసము దేవుని కోసం బోధించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రకటించి, సత్యాన్ని ప్రకటించి వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మన భారతదేశంలో వెలుగులోనికి తీసుకొచ్చారు. విలియం కేరీ కూడా ఎంతో తీరమనం చేసుకొని, భారతదేశం అంధకారంలో ఉన్నదని ఆయనకు ఒక భారం పెట్టి, అమెరికాలో ఉన్న అతన్ని భారం పెట్టి భారతదేశానికి వచ్చి ఎన్నో ప్రేమ వాళ్ళరా మంచి జ్ఞానంతో అన్నీ అరేంజ్ చేశాడండి. బ్యాంకులేంటి, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లేంటి, ఇజ్జులేంటి, ట్రైన్లేంటి, బస్సులేంటి, సైకిళ్ళేంటి, ఇవన్నీ కూడా
ఎక్కడి నుంచి వచ్చేయండి? మన దేవుని బిడ్డల్లో నుంచి. హల్లెలూయా. దేవుని ఎరిగినవారు కాబట్టి వాళ్ళ ఆత్మ నడిపింపు చేత భారతదేశానికి వచ్చి ఇవన్నీ సమకూర్చారండి. మనం ఏం చేస్తున్నారు ఇప్పుడు? చాలామంది ప్రభువుని నమ్మండి అంటే మీరు తెల్లవాళ్ళు దేవుడు అంటారండి. తెల్లవాళ్ళు దేవుడు కాకముందే ముందే మనకు దేవుడు అయినాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమెరికాకి తెలియకముందే మనకు తెలిసింది. మీకు తెలుసండి? అమెరికాకి రక్షణ రాకముందే చెప్పండమ్మా మన భారతదేశానికి రక్షణ వచ్చింది తోమ ద్వారా. ఈరోజు ఆ తోమ గారు చనిపోయిన దినం. ఈరోజు ఆ దినాన్ని ఏం చేశారంటే క్రిస్టియన్ డేగా మార్చేశారు. హల్లెలూయా. ఇది ఏం డే అండి? ఏంటండి? క్రిస్టియన్ డే. ఇది క్రైస్తవుల దినం. ఇది వాళ్ళు ఎంత పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భారం పెట్టి బాధ్యత తీసుకొని నశించిపోతున్న మనల్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని తోమ గారు ఎంత ప్రయాణం చేశారో ఒక్కసారి ఆలోచించండి. వాడలో ప్రయాణం చేసి దేవుని ఆత్మచేత మన భారతదేశానికి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో ఖండాలు ఉన్నాయి, కానీ మన భారతదేశానికి నడిపించబడ్డారు. అందుకే ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే నీవు నేను కూడా దేవుని బోధ వింటున్నామంటే కేవలము దేవుని కృప, తోమ భారము, తోమ బాధ్యత. హల్లెలూయా. తోమ ప్రయాసం మన మీద ఉన్నది. నువ్వు నేను రక్షించబడ్డామంటే దేవుని కృప ఉన్నది. రెండోదిగా తోమ ఎంతో ప్రయాసపడ్డాడు మన కోసం, ఎంతో ప్రయాసపడ్డాడు. ఇప్పుడు మేము దేని బిడ్డారా, తోమ గురించి చెప్పాలంటే సరిపోదు. ఈరోజు అంతా సరిపోదు. అయితే మనం సబ్జెక్ట్ ఉన్నది కాబట్టి మరి ఈరోజు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బోధ విన్నవారు అందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. వినవారు వినడమే కాకుండా ఏమైనారంటండి, 5వ అధ్యాయము 32 కూడా, 5వ అధ్యాయం 32 చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 32 అండి. అపోస్తుల కార్యం. మేమును దేవుడు తన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరోదిగా ఏంటంటే విధేయత కలిగి ఉన్నవారు, బోధ విన్నవారు కాకుండా విని ఎవరైతే విధేయత కలిగి ఉంటారో, వాక్యానికి విధేయత ఉంటారో, విధేయుల వారి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఎవరైతే విధేయత చూపిస్తారో, విధేయత ఎవరైతే కలిగి ఉంటారో విధేయులైపోవాలి. చాలామంది విధేయులు ఎవరండి? మనందరికి తెలుసు. 2 భార్య భర్తలు అపోస్తుల కార్యములో ఉన్నారు, అననీయ సపీరా. వాళ్ళు పరిశుద్ధాత్మకు విధేయులు కాలేదండి. పరిశుద్ధాత్మ విధేయులు కాలేదు. ప్రేమ వలన వాళ్ళు అప్పుడు ఆ కాలంలో ఏం చేశారంటే, వాళ్ళు పొలాలు అమ్మేసి, ఆస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసేవారు. ఈ అపోస్తులు ఏం చేసేవారంటే, వాళ్ళకి ఏది కావాలో అన్నీ సమకూర్చేవారు అన్నమాట. ఆహారం కాకపోతే ఆహారం, వస్త్రం కాకపోతే వస్త్రం, చెప్పులు కాకపోతే చెప్పులు, అన్నీ ఏం చేసేవారంటే అండి, సమకూర్చేవారు ఈ అపోస్తులు. అలా ఒక్కొక్కరికి బాధ్యత చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత వీళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదని. వాళ్ళు ఏం చేశారంటే, అననీయ సపీరా వారు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పొలం అమ్ముకున్నారు. తీసుకొచ్చి డబ్బు ఎవరి దగ్గర పెట్టాలి? అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అపోస్తుల పాదాల దగ్గర తీసుకురావాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, కొంత దాచుకొని కొంత తెచ్చారండి. తెచ్చినందుకు ఆయన అడుగుతున్నారు, అయ్యా మీరు ఇంతకి అమ్మారంటే, మేము ఇంతకి అమ్మేమండి అంటున్నారండి. సరేలే అన్నారంతే. అన్నవదికి పరిశుద్ధాత్మ ఎందుకు మీరు మోసపరుస్తున్నారు? అన్నవదికి ఎట్టని అక్కడ కూలిపోయి ఆయన చనిపోయాడండి. ఆయన ఏమైపోయాడండి? చనిపోయాడు. ఇంకా భార్య కూడా చెప్పలేదు మీ భర్త చచ్చిపోయాడని. వెళ్ళి అక్కడ ఉన్న సైనికులకి, అందరికీ సైనికులు అంటే అక్కడ ఉన్న సేవకులకి అప్పచెప్పారు, మీరు వెళ్ళి అతన్ని తీసుకెళ్ళిపోయి సమాధి చేసేయండి అని. ఇంతకీ రావట్లేదండి మా ఆయన గారు, మా భర్త గారు ఇంకా రావట్లేదు ఏంటి అని ఆమె
భర్త గారి కోసం ఏం చేస్తుందంటే వస్తుందండి పలక దర్శించడానికి. ప్రియమైన వాళ్ళ భర్తని కలుసుకొనకు వస్తుండగా పేతురయ్య గారు అడిగారండి, మీరు ఇంతకే అమ్మేరా? మీరు ఇంతకే? అవునండి. ఇద్దరు కూడా ప్రియమైన దేవుని పరిశుద్ధాత్మని మోసపరిచారు. విధేయులు కాలేదండి, పరిశుద్ధాత్ముడికి విధేయులు అవ్వలేదండి. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించలేదు, మోసపరచడానికి చూశారు. ఇంకా భర్త గారు పెట్టిన పాదాలు ఇంకెక్కడ ఉన్నాయండి? ఒకటినే ఉన్నాయి అన్నవదికి. ఆమె కూడా అక్కడ కూలిపోయి చనిపోయిందండి. దేవుడి మాటకు ప్రియమైన దేవుని బిడ్డలారా విధేయులైపోవాలి. అఖిల కింద దిగమ్మా. శక్తి చేత కాదను, బలమతో కాదనను, నాత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. నాత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు అడ్డగించిన ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు అడ్డగించెను, ఎంత మాత్రము దానము నీవనేను, చెదును భూమిగా మార్చెదను, ఎంత మాత్రము దానము నీవనేను, చెదును భూమిగా మార్చెదను. శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో నిది కాదనేను, నా ఆత్మ ద్వారా. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ప్రేమ వాళ్ళరా, దేవుని మాట, దేవుని వాక్యం విన్నప్పుడు విధేయులం అయిపోవాలి. ఇది నాకు కాదండి, ఈమెకండి, ఈమె కోసం మాట్లాడు, ఇతని కోసమే మాట్లాడు అనుకోకూడదు. ప్రతిదీ దేవుడు మాట్లాడినప్పుడు ఇది నా కోసమే మాట్లాడాడు, అందుకే నేనేమైపోవాలి? విధేయులైపోవాలి. హల్లెలూయా. విధేయత చూపించాలి దేవుడి మాట, దేవుని మాట. చూడండి, విధేయులమైన వారి మీదకి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వస్తుందంటండి. ఎవరైతే విధేయత చూపిస్తున్నారో దేవుడు ఆత్మ వారి మీదకి వస్తుంది. ఈరోజు దేవుని ఆత్మతో నింపబడాలి. ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవుడి ఆత్మ మన మీద నిలిచి ఉండాలి. దేవుని ఆత్మ మనలో నిలిచి ఉండాలంటే బోధ వినాలి. రెండోదిగా బోధకు విధేయత చూపించాలి. విధేయులు అయిపోవాలి. బోధకి అంటే లోబడిపోవాలి. ఎవరైతే ఆ బాధకు లోబడిపోతారో, ప్రభా నా కోసం మాట్లాడారు ప్రభా అన్నాయి. చూడండి, అక్కడ అన్యజనులు అపోస్తల కార్యం మనం తీసుకున్నాం, కానీ ఇంతకుముందు 10వ అధ్యాయంలో వాళ్ళు విధేయులైపోయారు. ఆ బాధకి విధేయులైపోతే దేవుడు ఆత్మ ఊరుకోలేదండి. వాళ్ళు బాప్టిజం తీసుకోలేదు, మారు మనసు పొందలేదు. దేవుడు ఆత్మ వారిని నింపేసిందండి. హల్లెలూయా. దేవుడు ఆత్మచేత నింపబడ్డారు. నింపబడ్డ తర్వాత వాళ్ళు మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు. మీకు అర్థమైందండి? కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలైన మనము, దేవుని జనాంగమైన మనము, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విధేయులైపోదాం. విధేయులమై వారి మీద దేవుడు ఆత్మ నిలిచి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉంటుందా ఉండదని చెప్పండి. ప్రేమ వాళ్ళ ఉంటుంది కంపల్సరీగా. దేవుడు ఆత్మ విధేయత చూపించాలి. నా బిడ్డ ఎంతో విధేయులైపోతున్నారు. 7వ మాట ఏంటంటే, ప్రేమ దేని బిళ్ళరా, అభిషేకింపబడిన వారి మీద దేవుని ఆత్మ నిలిచి ఉంటుందంటండి. ఎవరైతే అభిషేకించబడతారో ఒకసారి తీస్తారండి. మొదటి సామ్యుల గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం అండి. 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసాను. కింద ఉంటుందండి.
నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే సామ్యూయేలు అభిషేకించినాక వచ్చాడండి యెషయా కుమారుల దగ్గరికి. ఎవరి దగ్గరికి అండి? యెషయా కుమారుల దగ్గరికి వచ్చారు. యెషయాకి ఎంతమంది కుమారులు అంటే 8 ఎంతమంది అండి? 8 కుమారులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుడు మాట ప్రకారంగా సౌలు అయితే అభిషేకించబడినప్పుడు బుడ్డుతో అభిషేకించాడు. సౌలు అభిషేకించబడినప్పుడు దేనితో అభిషేకించాడండి? బుడ్డు నూనెతో అభిషేకించాడు. దావీదు అభిషేకించబడినప్పుడు కొమ్ముతో అభిషేకించబడ్డాడు. చెప్పండి, దేనితోటండి? కొమ్ములో ఎక్కువ ఉంటుందా, బుడ్డులో ఎక్కువ ఉంటుందా అభిషేకం? అందరూ చెప్పండి. ఇప్పుడు నూనె ఈ బాటిల్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇంకా రిమోట్లో ఎక్కువ ఉంటుందా? బాటిల్లోనే ఎక్కువ ఉంటుంది. బాటిల్ అనగా కొమ్ములో, హల్లెలూయా. బుడ్డు అనగా రిమోట్. ప్రేమ వలన ఆ చిన్న బుడ్డుతోటి అతను అభిషేకించబడ్డాడు సౌలు. దావీదు అయితే ప్రేమ వలన కొమ్ముతో అభిషేకించబడ్డాడు. అభిషేకించక ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమాటంటే, సామ్యూయేలు వాళ్ళ ఇంటికి వచ్చారు. వారింటికి వచ్చిన తర్వాత పెద్ద కుమారుని పిలిపిస్తే, మనందరికీ తెలుసు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పిలిపిస్తే ప్రభు అంటున్నాడు ఇతనికి కాదంటున్నాడు. 2 కుమారుని పిలిపిస్తే ఇతనికి కాదంటున్నాడు. 3 కుమారుని పిలిపిస్తే ఇతను కాదంటున్నాడు. 4 కుమారుని పిలిపిస్తే ఇతనే అనుకుంటున్నాడు. ఇంకో చాలా కంటలు ఉన్నాయి, చాలా ఎత్తుగా ఉన్నాడు, ఇతనే దేవుని కోరుకున్నవాడు ఇతనే అనుకుంటే ప్రభు అంటున్నాడు ఇతనికి కాదంటున్నాడండి. హల్లెలూయా. ఇంకెవరబ్బా అందరూ అయిపోయారండి అంటే అందరూ అయిపోయారంటే ఒకడున్నాడు, కరసాడూరు ఉన్నాడు, చిన్నోడు, చాలా చిన్నోడు. వాడు కరసాడూరు చిన్నోడు, ఎక్కడ అడవిలో గొర్రెలను కాసుకుంటున్నాడు అని చెప్తే అతన్నే పిలిపించాను అన్నారండి. హల్లెలూయా. అతను వస్తుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ అంటుంది, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి అతన్ని అభిషేకిస్తుండగా యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాను. హల్లెలూయా. అభిషేకిస్తుండగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ఆత్మ మీ మీదకి రావాలి. ఎందుకంటే ఈ అంచె దినాల్లో దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ఈ అంచె దినాల్లో మనం మంచి చెడు గ్రహించాలి. దుర్బోధకులు రాబోతున్నారు, అబద్ధ క్రీస్తులు రాబోతున్నారు, అబద్ధ బోధకులు రాబోతున్నారు. ఆల్రెడీ ఎంటర్ అయిపోయారు. అంతే. ఎందుకు ఎంటర్ అయిపోయారంటే దేవుడు రాకడ సమీపంగా ఉన్నది. ఒకరి దగ్గర రాశాడు, ఏర్పరచబడవలు సైతము కూడా మోసపరచబడతారంట. ఏర్పరచబడవలు సైతము చెప్పండి, అందరూ చెప్పనండి, మోసపోతారంటండి. ఏర్పరచబడ్డవారమే మనకు తెలియక మోసపోతాము. అందుకే మోసపోకుండా ఉండాలంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేని చేత నింపబడాలండి? దేవుని ఆత్మచేత. దేవుని ఆత్మచేత నింపబడాలంటే 7 మాటలు జ్ఞాపకం చేసి చెప్తారండి. 1, పాప క్షమాపణ కావాలి. 2దిగా పశ్చాత్తాపం కావాలి. దేవుని ఆత్మచేత మనం నింపబడాలంటే. 3ది ఉపవాసం ఉండాలి. 4ది ప్రార్థన చేయాలి. 5ది చెప్పనమ్మా, బోధ వినాలి, వాక్యం వినాలి. 6ది విధేయులైపోవాలి. 7ది అభిషేకించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. గత వారంలో దేవుని వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడే ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు. నీవు కూడా అభిషేకించు అంటున్నాడండి. ధైర్యంతో అభిషేకించు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడతారు. దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడతారు. నిజంగా ఈరోజు అభిషేకం ఉండబోతుంది మీ మీదకి. అభిషేకం రాబోతూ ఉన్నది. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుని అభిషేకిస్తాము. విశ్వాసంతో రండి. విశ్వాసంతో ఇక్కడికి వచ్చి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని అడగండి. దేవుని అభిషేకము మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 6వ వచనం తీయండి. 19వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి.
తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. హల్లెలూయా. పౌలు ఏం చేశాడంటే అండి, చెప్పండమ్మా, చేతులు ఉంచాడు. పౌలు చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఈరోజు ప్రతి ఒక్కరి మీద దేవుని సేవకుడిగా ఈరోజు మీ మీద చేతులు ఉంచబోతున్నాను నూనెతో. హల్లెలూయా. మీరు ఎటు దేవా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను ప్రభా, నీ ఆత్మ నాకు కావాలి ప్రభా అని మీరు ఎప్పుడైతే అడుగుతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆసక్తిని బట్టినే మీరు పొందుకుంటారు. మీ ఆసక్తిని బట్టినే మీరు పొందుకుంటారు. నేను ఇంకో మాట చెప్తా ఉంటాను, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే అన్య భాషలు మాట్లాడేవాళ్ళని కాదు, కానీ మాట్లాడవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద దిగబోతూ ఉన్నది. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద దిగబోతూ ఉన్నది. అందుకే మనము ఎక్కువగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభు అని. ఇంకో మాట అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి. 8వ అధ్యాయం 17వ వచనం కూడా. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులు ఉంచగా అమ్మ ఏం పొందారంటండి? పరిశుద్ధాత్మ పొందాడు. పరిశుద్ధాత్మ పొందారు. చేతులు ఎప్పుడైతే ఉంచారో, చేతులు ఎప్పుడైతే ఉంచబడ్డదో దేవుని ఆత్మచేత, దేవుని ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారు. దేవుని ఆత్మచేత. ఈరోజు నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావంటే, దేవుని అభిషేకం నీ మీద దిగి రావాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మామూలుది కాదు. దేవుని శక్తి, దేవుని శక్తి. ఎప్పుడైతే దేవుని సేవకుడు నీ తల మీద చేయి పెడతారో ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలాగుంటుందో మనకు తెలియదు. కరెంట్ షాక్ కొట్టినట్టు షాక్ కొడుతుంది, లేదా చల్ల గాలి తగిలినట్టు తగులుతుంది. పరిశుద్ధాత్మ అనుభవం వల్ల చెప్తూ ఉన్నాను. ఒక దినాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, హైదరాబాద్ ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్. హైదరాబాద్ ప్రాంతంలో ఫ్రైడే మీటింగ్స్ పెట్టారు. అగ్ని అభిషేక కూడికలు పెట్టారండి. చెప్పండి ఏం కూడికలండి? అగ్ని అభిషేక కూడికలు పెట్టారు. ఆ కూడికలో నేను కూడా అటెండ్ అయ్యాను. ఆ కూడికి విజయవాడ నుంచి ఒక సిస్టర్ గారు, తబ్తా గారు అని ఆమె కూడా బయలుదేరుతుంటే తన భర్త గారు నమ్మక నేను కూడా వస్తాను. వాళ్ళ భర్త గారు మారు మనసు పొందలేదు. వాళ్ళ భర్త గారు ఏం పొందలేదండి? మారు మనసు పొందలేదు. ఇంకా భార్య వెళ్ళిపోతుంది కదా, భార్యకు తోడుగా వెళ్ళాలని ఆయన వచ్చాడంట. తోడుగా వచ్చేసి ఆ మీటింగ్లో కూడా ఆయన అటెండ్ అయిపోయి దేవుని ఆత్మచేత ప్రతి ఒక్కరు కూడా నింపబడతా ఉన్నారు. పాస్టర్ గారు అక్కడి నుంచి ఫైర్ అనుమతికి అందరూ కూడా దేవుని ఆత్మ ఒక్కొక్కరి మీద అలాగ వచ్చిందండి. ఈయన దేవుని ఎరగడు, ఈయనకు కూడా కరెంట్ షాక్ వచ్చేసిందంట. ఈ కరెంట్ షాక్ రావడానికి వెంటనే ఆయన ఏమైపోయాడంటే కింద పడిపోయాడంట అండి. ఆయన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, కింద పడిపోయి మళ్ళీ లేచిపోయాడంట. లేచిపోయి కరెంట్ షాక్ నాకు ఎందుకు కొట్టింది, ఈ పాస్టర్లు ఎవరైనా కరెంట్ షాక్ పెట్టారని కార్పెట్లు తీర్చిపోతున్నాడంట. ఏంటండి కార్పెట్లు తీర్చిపోతున్నారని కరెంట్ షాక్ పెట్టి ఉంటారు. ఆయన ఫైర్ అనుమతికి వాళ్ళు స్విచ్ ఆన్ చేసి ఉంటారు. ఈ కరెంట్ మా అందరిని కొట్టేసింది, అందుకే కరెంట్ షాక్ వచ్చేసింది అనుకుంటారు. కానీ ప్రియమైన దేవుడు, అది దేవుని షాక్. అది హల్లెలూయా. అప్పటి నుంచి కూడా ఆయన ఏం పొందాడంటే మార్పు చెందాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే తాకిందో ఆయన జీవితంలో మార్పు చెందేసాడండి. మార్పు చెందిన తర్వాత ప్రేమ వాళ్ళరా, ఆయన ఒకప్పుడు రిక్షా తొక్కునేవాడు, రిక్షా బదులు ఆటో తీసుకున్నాడు. ఆటో బదులు ఇప్పుడు కారు నడుపుతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎంత స్థితికి తీసుకొచ్చేసాడు చూడండి. మార్పు చెందాడు ప్రియమైన దేని బిడ్డలారా. ఇప్పుడు 2 కార్లు ఉన్నాయంట ఆయనకి ఓన్గా. ఎంత అద్భుతం చూడండి. ట్రావెల్కి ఇస్తాడంట. దేవుడు అలాగా ఆశీర్వదించేసాడని ప్రియమైన దేని బిడ్డలారా. వాళ్ళు ముస్లిమ్స్ కుటుంబం. అది నేను ఎంతకి జ్ఞాపం చేస్తున్నానంటే, ఎప్పుడైతే దేవుని సేవకుడిగా నేను కూడా మీ మీద చేతులు ఉంచుతున్నానో అప్పుడు మీకు ఎలా కరెంట్ షాక్ వచ్చినట్టు షాక్ రావచ్చు. చెప్పనమ్మా, చల్లని గాలి రావచ్చు, ఒళ్ళంతా జలధరించవచ్చు. ఏమో మరి తెలీదు. దేవుని శక్తి ఎలాగ వస్తుందో తెలియదు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకంగా వస్తుంది. అక్కడ ఎప్పుడైతే దైవజనులు చేతులు ఎత్తి వారి మీద అభిషేకిస్తున్నారో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేసింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మనకు కావాలొద్దా చెప్పండి, కావాలొద్దా చెప్పండి.
కావాలంటే అందరూ మోకరించని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. అందరూ కూడా కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. మనలో ఉన్న ఏమన్నా అవధేతలు ఉంటాయా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాయా, అవన్నీ మనం ఈరోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. దేవా, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు నాయనా. చిన్నపిల్లలు కూడా అడగాల. ఇప్పుడు ఈరోజు ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఎవరు కూడా ప్రభు సన్నిధిలో ఉన్నాం ప్రియమైన పిల్లారా, మోకరించి ప్రభు సన్నిధిలో అడగండి. మీలో ఉన్న బలహీనతలు పోతాయి. ఒకవేళ మోకరించి చెబుతాను, లేచి నిలబడి ప్రభు సన్నిధిలో అడగండి. దేవుని శక్తి చేత మనం నింపబడతాము, దేవుని ఆత్మ చేత మనం నింపబడతాము. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు నాయన, నీ ఆత్మతో నింపు ప్రభా, నీ ఆత్మ కార్యం నా జీవితంలో జరిగించండి ప్రభా. అడుగుదాం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ 7 నెలల్లో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈ 7 నెలల్లో నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. దేవా, నీ ఆత్మతో నింపు నాయన, నీ ఆత్మతో నింపు ప్రభా. నింపండి ప్రభా, నింపండి నాయన అని అడుగుదాము. ఎవరికి వాళ్ళు అడుగుదాం ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు వాక్యం కాదు కానీ ఎక్కువ మన ప్రార్థనలు ఉండాలని కొద్దిసేపు ఈ మాటలు జ్ఞాపకం చేశాను. కాబట్టి దేవుని ఆత్మతో నన్ను నింపు నాయన, నీ శక్తితో నింపు నాయన. నిజంగా నీ శక్తి వస్తే నీళ్ళున్న బలంతో ఎగిరిపోతాయి, నీళ్ళున్న రోగాలు ఎగిరిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతున్నాయి, నీ ఇబ్బందులు మారిపోతాయి. దేవుని శక్తితో నింపబడు. దేవుని శక్తినే కావాలి ప్రభా అని, దేవుని శక్తినే కావాలంటే దేవుని శక్తి కావాలంటే పాపక్షమాపణ కావాలి, పశ్చాత్తాపం కావాలి, ప్రార్థన కావాలి, ఉపవాసం ఉండాలి, బాధ వినాలి, ప్రేమ విధేయులవ్వాలి, అభిషేకం కావాలని మనం విన్నాం. ప్రేమ 7 మాటలు విన్నాము ఈరోజు. దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి. ఎవరు కావాలి? ఎవరు కూడా కళ్ళు తెరవద్దండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ఎవరికి వాళ్ళే మనం ప్రార్థన చేద్దాము. దేవుని శక్తితో మీరు నింపబడండి. దేవుని శక్తితో మీరు నింపబడండి. దేవుని శక్తితో నింపబడండి. దేవుని అభిషేకంతో నింపబడండి. దేవుని అభిషేకము మన మీద దిగి రాబోతున్నది ప్రియమైన పిల్లరా. దేవుని అభిషేకం మన మీద రావాలి. ఆ శక్తితో అడగండి, ఆ శక్తితో అడగండి ప్రభుని అడగండి. ఆ శక్తితో ప్రభుని అడుగుదాం ప్రియమైన పిల్లరా. ఈ రోజు దేవుని అభిషేకము మందిరమంతా నింపబడి ఉన్నది. మందిరమంతా దేవుని మహిమతో దేవుని నింపేశాడు. మందిరమంతా దేవుని మహిమతో నింపేశాడు. దేవుని ఆత్మతోటి నువ్వు నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, 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 నీకు వందనాలు. ఓ హల్లెలూయా. ఓ ఆత్మస్వరూపుడా, మీకు వందనాలు. మహిమగల తండ్రి, మీకు వందనాలు. గొప్ప సర్వ సృష్టికర్తని దేవుడా, సర్వాధికారి దేవుడా, మార్పు లేనివాడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు చెప్పండి. నోరు తెరవండి ప్రియమైన బిడ్డలారా. దేవా, నీ ఆత్మతో నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి నాయన, నీ ఆత్మతో నింపండి బాబుయో, నీ ఆత్మతో నింపండి నాయన. నీ ఆత్మశక్తి నాకు కావాలి, నీ ఆత్మశక్తి నాకు కావాలి. అడగండి. నీవు నాలో నుండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె నుందును. నీవు నాలో నుండా నాకు భయము లేదు, నేను దావీదు వలె